ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీహార్లో అనేక రకాల మరి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో చేసినటువంటి విష ప్రచారము, తప్పుడు ప్రచారము, దుర్మార్గమైనటువంటి ప్రచారము చేసినప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీకి రేపనేది లేదు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరి కుంచుకొని పోతా ఉంది. 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో కూడా ఈరోజు కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో ఇంకా దేశం మరింతగా ముందుకెళ్లేటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి బీహార్ ప్రజలు కూడా ఈరోజు వచ్చినటువంటి ఫలితాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఎస్ఐఆర్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇంకా కూడా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు జరుగుతుంది. అంటే ఇది ఎస్ఐఆర్ అనేది కొత్తది కాదు. అది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పూర్తి వారి అధికార పరిధికి సంబంధించినటువంటిది. భారత ప్రభుత్వానికో లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కాదు. ఈ ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు చేస్తారు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చేస్తారు, ప్రతి జిల్లా కలెక్టర్ దీనికి నేతృత్వం వహిస్తారు. ఎవరో మోడీ గారు పోయి దీనికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కానీ ప్రతి పోలింగ్ బూత్లో దీనికి సంబంధించినటువంటి వెళ్ళి అధికారులతో పాటు ఎస్ఐఆర్లో భాగస్వాములు కావచ్చు. అంతే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా ఈరోజు నేను ఒక్కనే కనుక్కున్నట్టు ఒక ఓటు ఒక వ్యక్తికి 2 ప్లేస్లో 3 ఓట్లు ఉన్నట్టు, 3 ప్లేస్లో ఉన్నట్టు ఈరోజు అనేక సంవత్సరాలుగా మన యొక్క యంత్రాంగంలో అనేక ప్రాంతాల్లో ఓట్లుంటాయి. వాటిని తొలగించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఒక దిక్కేమో రాహుల్ గాంధీ ఒకే వ్యక్తి ఓటు 4-5 ప్లేస్లో ఉందంటాడు. మళ్ళీ దాన్ని తొలగించేటువంటి పనిలో ఎస్ఐఆర్ చేస్తూ ఉంటే చేయకూడదంటాడు. ఓట్ చోరీ అంటాడు. ఈరోజు ఓటు చోరీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీయే మరి చేస్తున్నటువంటి తప్పుడు విధానాల కారణంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి. ఈరోజు చాలామంది కార్యకర్తలు అంటారు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీకి డోకలేదని. మరి ఆ రకంగా రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నాడా?